శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 2. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనాబ్రవీత్. ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాజా, ఆ సమయంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూస్తున్నాడు అని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సాధారణ సైన్యం కాదు, అతి శక్తివంతమైన యోధులతో చాలా వ్యూహాత్మకంగా సిద్ధంగా నిలబడి ఉంది. అది చూసిన వెంటనే దుర్యోధన మనసులో ఒక చిన్న భయం పుట్టింది. అదేంటి అంటే, అతను బలవంతుడు, అతను ధైర్యవంతుడు, కానీ లోపల అతనికి తెలుసు ధర్మం తన వైపు లేదని. అప్పుడు తను నేరుగా తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు, ఇంకా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప మానసిక సత్యం చెప్తుంది, సైకలాజికల్ ఫ్యాక్ట్. తప్పు చేస్తున్న వ్యక్తి బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తాడు, కానీ లోపల ఎప్పుడు భయంతోనే ఉంటాడు. ఎందుకు? వై? బికాజ్ ఎందుకంటే అతనికి తెలుసు అతను ధర్మం వైపు లేడు అని. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసినప్పుడు అతనికి భయం తన గురువు దగ్గరకు తీసుకెళ్ళింది. ఒక విద్యార్థి బాగా చదివి ఎగ్జామ్కి వెళ్తే తను ప్రశాంతంగా ఉంటాడు, కానీ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళి చీటింగ్ చేసి రాయాలి అనుకుంటే తను బయటికి కాన్ఫిడెంట్గా నటిస్తాడు, కానీ లోపల ఒక భయం ఉంటుంది, ఎప్పుడు ఏ స్క్రూటినీ ఎగ్జామినర్ వచ్చి పట్టుకుంటాడా అని. ఎందుకంటే అతనికి నిజం తెలుసు, వాడు మోసం చేస్తున్నాడని. ధర్మం మనకు బాహ్య శక్తిని ఇవ్వదు, అది మనకు ఇన్నర్ స్ట్రెంగ్త్, అంతర్గత ధైర్యాన్ని ఇస్తుంది. అధర్మం మనకు బాహ్య శక్తిని ఇస్తుంది, కానీ అంతర్గత భయాన్ని కూడా ఇస్తుంది. తప్పు చేస్తుంటే లోపల ఎప్పుడూ భయం ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు ధర్మాన్ని వదలకుండా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భారతామృతం. ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.